హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓ ఇవాళ మన వీడియో వచ్చేసి మమ్మల్ని సిపి గెట్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్కి రిప్లై ఇవ్వబోతున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నా గ్రాడ్యుయేషన్ అయిపోయి 2 years అవుతుంది, స్కాలర్షిప్ వస్తుందా, క్యాంపస్ సీట్కి ఎలిజిబులా అని. మీరు 2 years గ్యాప్ ఉంది కాబట్టి మీకు ఒక గ్యాప్ సర్టిఫికేట్ అయితే కావాల్సి వస్తుంది. మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడైతే గ్యాప్ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేయాలి. మీరు ఇంకా నార్మల్ స్టూడెంట్ లాగే మీకు స్కాలర్షిప్ వస్తుంది, ప్లస్ సీట్ కూడా వస్తుంది. అండ్ క్వశ్చన్ వచ్చేసి, డిగ్రీలో బీఎస్సీ బీజెడ్సీ పీజీలో మైక్రోబయాలజీకి ఎలిజిబులా బ్రో అంటే, మీరు ఎలిజిబులే. బీఎస్సీ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండే కాబట్టి మీరు మైక్రోబయాలజీకి ఎలిజిబులే. మీకు బీఎస్సీలో మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ లేకపోయినా మీరు ఎంఎస్సీలో మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ చూస్ చేసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్ వచ్చి, ఈ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తుందా. ఇది మీ కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది అట్లని పెద్ద హార్డ్ కూడా ఏం కాదు. మీరు ఒకసారి సిలబస్ కాపీ చూసుకొని అందులో ఉన్న మెయిన్ టాపిక్స్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మీరు రిఫర్ చేసుకుంటే సీట్ ఖచ్చితంగా వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఫీ డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్. ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి మనం ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీని గురించి ఒక వీడియో అయితే మేము చేస్తాం. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఫారెన్సిక్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జెనెటిక్స్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కామన్గా ఉండి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ నేమ్ BCESFSGNM. ఈ ఎగ్జామ్లో 2 parts ఉంటుంది అనమాట. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ అందరికీ కామన్గా కెమిస్ట్రీ ఉంటుంది, 40 marks. అండ్ పార్ట్ బి వచ్చేసి 60 marks. అది మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అంటే ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ. ఇంకా చాలామంది అడిగే మోస్ట్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది మమ్మల్ని ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నేను బాటనీ ఎగ్జామ్ సపరేట్గా రాశాను, మరి నాకు మైక్రోబయాలజీ చూస్ చేసుకునే అవకాశం ఉంటుందా అంటే, సపరేట్గా బాటనీ రాసిన వాళ్ళకు ఉండదు. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. BCESFSGNM ఎగ్జామ్ రాసిన వాళ్ళకే మైక్రోబయాలజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సబ్జెక్ట్సే చూస్ చేసుకోవాలి మీరు వెబ్ ఆప్షన్స్లో. మీకు ఇంకా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా సిపిజెట్ రిలేటెడ్ ఉంటే మాకు కింద కామెంట్ చేయండి. అంతే, మీరు ఇంకా ఎట్లాంటి వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కింద మాకు కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఓయువాల. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ వచ్చేసి మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, వెళ్ళి చెక్ చేయండి. ఓకే గాయస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.